అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సాధారణంగా పెద్దవాళ్లకు మనం కాళ్లకు దండం పెడతాం. ఎవరైనా అయ్యప్ప మాలలో లేదా వేరే ఏదైనా మాలలో ఉన్నప్పుడు చిన్నవాళ్ళైనా వాళ్ళ కాళ్లకు దండం పెడతాం. మన సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు అయ్యప్ప మాల రెగ్యులర్ గా వేస్తారని తెలిసింది. హీరో శర్వానంద్ ప్రస్తుతం అయ్యప్ప మాలలోనే ఉన్నారు. హీరో కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమా మే 31న రిలీజ్ కాబోతుంది. దీంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కు శర్వానంద్ గెస్ట్ గా వచ్చారు. శర్వానంద్ మాలలో ఉండటంతో ఈవెంట్ కి రాగానే కార్తికేయ శర్వానంద్ కాళ్లకు నమస్కరించాడు. అలాగే స్టేజ్ మీదకు వచ్చాక మరోసారి శర్వానంద్ కాళ్లకు కార్తికేయ నమస్కరించాడు. దీంతో కార్తికేయ శర్వానంద్ కాళ్లకు నమస్కరించిన వీడియోలు వైరల్ గా మారాయి. బాలయ్య బాబుని పొగిడేవాళ్లు ఉంటారు, తిట్టేవాళ్లు ఉంటారు. ఒక్కోసారి బాలయ్య పబ్లిక్ లో చేసే పనులు వివాదాలుగా నిలుస్తాయి. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ లో బాలయ్య అంజలిని తోసేశాడు అని ఓ వీడియో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు. తెలుగు వాళ్లే కాకుండా వేరే భాషా నెటిజన్స్ కూడా బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయ్యుండి అలా ఒక అమ్మాయిని తోసేయడం ఏంటని ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో సగమే కట్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారని, ఫుల్ వీడియో చూడకుండా కావాలని బాలయ్య వ్యతిరేకులు ఇలా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. అసలు జరిగిందేంటి అంటే అక్కడ స్టేజ్ మీద ఫోటోలకు మధ్యలో నిల్చోవాలి. దీంతో బాలయ్యను మధ్యలోకి జరగమని పక్కన వాళ్ళు చెప్పడంతో పక్కనున్న అంజలికి చెప్పారు. ఈవెంట్ లో సౌండ్ కి వినపడకపోవడంతో అంజలిని పక్కకు తోశారు. అంజలి పడిపోబోవడంతో పక్కనే ఉన్న నేహా శెట్టి పట్టుకుంది. అయితే బాలయ్య నవ్వుకుంటూ సరదాగానే తోసేశాడు. అంజలి కూడా ఇది సరదాగానే తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరు స్టేజ్ మీద మాట్లాడుకుని వెంటనే ఒకరినొకరు హైఫై ఇచ్చుకున్నారు. టాలీవుడ్ యాక్టర్ నితిన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు. ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తాజాగా తమ్ముడు సినిమాకు సంబంధించి క్రేజీ వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ₹1 కోటి విలువైన సెట్స్ లో 7 రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో నితిన్ తో పాటు పలు స్టంట్ మాస్టర్లు పాల్గొనబోతున్నారు. కాగా KGF చాప్టర్ 1 కాంతారాకు పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మూర్ ఈ సినిమాకు పనిచేస్తూ ఉండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రొడక్షన్ టీం ఇప్పటికే సుమారు 50 మంది ఫైటర్లతో సాగే భారీ సీక్వెన్స్ కోసం 8 కోట్లు ఖర్చు చేశారని ఇప్పటికే ఓ వార్త నెట్టింటా హల్చల్ చేస్తూ ఉండగా ఇప్పుడు KGF స్టంట్ కొరియోగ్రాఫర్ జాయిన్ అయ్యాడన్న వార్తతో మూవీ లవర్స్ లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తమ్ముడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 నాగస్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తూ ఉండగా అతడికి తోడుగా బుజ్జి అనే రోబోటిక్ కార్ ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఇటీవల బుజ్జి వెహికల్ ను పరిచయం చేశారు. కాగా ఈ సినిమా విడుదల కంటే ముందుగా బుజ్జిని చూడొచ్చు. బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను రూపొందించారు. ఈ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో బుజ్జి, భైరవులు కలిసి ప్రత్యర్థుల పనిపట్టారు. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది కన్నడ భామ నయనతార. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే నయనతార ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉంది. ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి టూర్ వేసింది. ఇంతకీ ఈ భామ ఎక్కడికి వెళ్ళిందనే కదా మీ డౌట్. పాపులర్ సిటీ హాంకాంగ్ కు వెళ్ళింది. అక్కడ ఓ రిసార్ట్స్ లో తన పిల్లలతో కలిసి సేద తీరింది. హాంకాంగ్ వెకేషన్ లో నయన్, విఘ్నేష్ శివన్ చక్కర్లకు సంబంధించిన స్టిల్స్ కొని నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. వాటిపై మీరు లుక్ వేయండి. సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విపన్. ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాన్యా హోప్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మిలియన్ స్టూడియో బ్యానర్ పై MS మాంచూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది సాధారణ మిషన్ కాదు అనే డైలాగ్ తో ట్రైలర్ ఆరంభమైంది. ట్రైలర్ ను చూస్తుంటే ఇందులో సత్యరాజు నెగిటివ్ రోల్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఓ క్రూరమైన వ్యక్తిని పట్టుకోవడం కోసం బృందాలను పంపిస్తే వారిని అతడు చంపివేస్తాడు. అతను ఎలా పట్టుకున్నారు, అతడు ఎందుకు అలా చేస్తున్నాడు అనే స్టోరీ లైన్ తో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను జూన్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ట్రైలర్ ఆఖరిలో చిత్ర బృందం తెలియజేసింది.
ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ఆర్జీవి ఇప్పుడు తన ట్వీట్స్తో సృష్టిస్తున్నాడు. ప్రతిదీ కొత్తగా ట్రై చేసే ఆర్జీవి తాజాగా వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇటీవల పాత సినిమాలు అన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోల సినిమాలు, బిగ్గెస్ట్ హిట్ సినిమాలు రిలీజ్ చేశారు. రాను రాను ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయ్యే సినిమాలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు రిలీజ్ ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అందరూ ఇష్టం వచ్చినట్టు పాత సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండటంతో నేనెందుకు చేయకూడదు అనుకున్నాడో ఏమో ఆర్జీవి కూడా తన సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఆర్జీవి తన మొదటి సినిమా నాగార్జున శివతో ఇండస్ట్రీలో భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టడమే కాక సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవం కూడా తీసుకొచ్చాడు ఆర్జీవి. ఇప్పటికీ ఆర్జీవి గురించి చెప్పాలంటే శివ సినిమా గురించే ఫస్ట్ చెబుతారు. అందుకే తన మొదటి సినిమా శివని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవి. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ గారి మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ గురువారం హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. ఆవిడకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు సంతానం. రాధాకృష్ణ గారు ఆవిడకు 2వ తనయుడు. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశికి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిలింనగర్లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. హారిక అండ్ హాసిని ఫిల్మ్స్ సంస్థని స్థాపించిన రాధాకృష్ణ ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ లో అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం లాంటి చిత్రాలని నిర్మించారు. టాలీవుడ్ యాక్టర్ అశోక్ గల్లా నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. అశోక్ గల్లా 2గా వస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ జై బోలో కృష్ణ ప్రోమోను లాంచ్ చేశారు. రఘురామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజిషన్లో స్వరాగ్ కీర్తన్ పాడారు. ఇప్పటికే ఏమైందే ఈ విషయాన్ని షేర్ చేస్తూ రిలీజ్ చేసిన అశోక్ గల్లా లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ కథనందిస్తూ ఉండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తిక్ రత్నం, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శ్రీరంగనీతులు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ దర్శకత్వం వహించగా రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కాంపులో మూవీ రాబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రద్దయినట్లు ప్రకటించారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ కాంబోలో ఒక మూవీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రాక్షస్ అనే టైటిల్తో ఈ చిత్రం రానుండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే హీరో, దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఈ వార్తలు ఫేక్ అని ఖండించింది. అయితే కారణమేంటో తెలియదు కానీ ఈ సినిమా మళ్లీ రద్దయినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుపై రణవీర్ మాట్లాడుతూ, ప్రశాంత్ చాలా ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. మేమిద్దరం కలిసి ఒక సినిమా గురించి అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. భవిష్యత్తులో ఒక మంచి ప్రాజెక్టుతో మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నా అంటూ రణవీర్ రాసుకొచ్చాడు. ఈ ప్రాజెక్టుపై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, రణవీర్లోని ఎనర్జీ మరియు టాలెంట్ దొరకడం చాలా అరుదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ కలిసి సినిమా చేస్తామంటూ తెలిపాడు. ఈ ప్రాజెక్టు కోసం ఇది సరైన సమయం కాదు. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తామంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. నటి నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయానికి వస్తే కారులో వెళ్తున్న నివేదా పేతురాజ్ను పోలీసులు ఆపి, మేడం ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, మేము మీ కారును చెక్ చేయాలని అనుకుంటున్నాం, ఒకసారి డిక్కీని ఓపెన్ చేయండి అని అడిగారు. దీనికి నివేదా పేతురాజ్ నిరాకరిస్తూ, కొంచెం అర్జెంట్ పనుంది, డిక్కీ ఇప్పుడు ఓపెన్ చేయలేను, నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అని తెలిపింది. అయితే పోలీసులు నివేదా మాటలు వినకపోగా మళ్లీ డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. దీనికి నివేదా మాట్లాడుతూ, ఇది పరువుకు సంబంధించిన విషయం, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, వీడియో తీయడం ఆపండి అంటూ కోపంగా చెప్పింది. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన స్క్రిప్ట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్. ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించగా మానషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథానాయకులుగా నటించారు. సుమారు 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూస్తుంది. 64 కోట్ల వసూళ్లే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో జూన్ 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. తమిళ సీనియర్ నటుడు కట్టప్ప సత్యరాజ్ పొలిటికల్ బయోపిక్ చేయనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ బయోపిక్ రాబోతూ ఉండగా ఈ బయోపిక్ లో సత్యరాజ్ మోదీ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సత్యరాజ్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు. నరేంద్ర మోదీ బయోపిక్ లో నేను నటించనున్నట్లు వస్తున్న వార్తలు అబద్దమని తెలిపాడు. నా ఐడియాలజీ మోదీ ఐడియాలజీ వేరని, ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ను ఆరాధించే నేను మోదీ బయోపిక్లో నటిస్తారని ఎలా అనుకున్నారంటూ సత్యరాజు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది. తాజాగా ఓ మూవీ ఈవెంట్లో పాల్గొన్న సత్యరాజ్ నరేంద్ర మోదీ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తమిళ నటుడు విజయ్ యాంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం మలై పిడికిత మలితాన్. ఈ సినిమా టీజర్ ఈవెంట్లో పాల్గొన్న సత్యరాజ్ మోదీ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోదీ పాత్రలో నటించడానికి నన్నెవరూ సంప్రదించలేదు. నిజంను నిజాయితీగా చూపించే నా మిత్రుడు దివంగత దర్శకుడు మణివన్నన్ మోదీ బయోపిక్ కు దర్శకత్వం వహించినట్లయితే నేను ఈ సినిమాలో నటించి ఉండవచ్చు. ఇప్పుడు అతను లేడు కాబట్టి వెట్రిమారన్ కానీ లేదా పా రంజిత్ కానీ మారి సెల్వరాజ్ వంటి దర్శకులు ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తే ఇందులో నటిస్తా అంటూ సత్యరాజ్ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు హీరో కార్తికేయ. ఆయన తాజా చిత్రం భజే వాయువేగం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. యువి కాన్సెప్ట్ సంస్థ నిర్మించింది. హీరో కార్తికేయ పాత్రికేయులతో మాట్లాడుతూ దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు అందులోని ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాను. హీరోగా నాకు సామాజిక బాధ్యత ఉండాలని భావిస్తాను. ఆ కోణంలో ఈ సినిమా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఓ యువకుడు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించే ప్రయత్నాలు ఏంటన్నదే ఈ చిత్రకథ. హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, లవ్ అన్ని అంశాలుంటాయి అన్నారు. హీరోగా రాణిస్తున్న సమయంలో గ్యాంగ్ లీడర్, వాలిమై చిత్రాల్లో విలన్ పాత్రలు చేయడంపై కార్తికేయ స్పందించారు. ఈ విషయంలో నేను ఏ రోజూ బాధపడలేదు. గ్యాంగ్ లీడర్ చిత్రం ద్వారా అమెరికా ఆడియన్స్ కు కూడా చేరువయ్యాను. అజిత్తో చేసిన వాలిమై ద్వారా తమిళంలో గుర్తింపు దక్కింది. ఆ సినిమా తర్వాతే నేను స్టైలిష్ మేకోవర్తో సినిమాలు చేయడం మొదలెట్టా. భజే వాయువేగం దర్శకుడు ప్రశాంత్ రెడ్డితో మరో చిత్రాన్ని చేసే ఆలోచన ఉంది అన్నారు. జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమా పతాకంపై సుమంత్ జీ నాయకుడు నిర్మిస్తున్న ఈ మూవీలో మాలవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ కాగా చేతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అయితే ముందుగా ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాలని భావించిన చిత్ర బృందం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి జూన్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హరోం హర ట్రైలర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు తన సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. విజయ్ యాంటోనీ మిల్టన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ పై ఆసక్తిని కలిగించగా తాజాగా టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకలలో హీరో విజయ్ యాంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా విజయ్ యాంటోనీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను. ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ యాంటోనీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి ఆయన హిమాలయాల బాట పట్టారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను రజనీకాంత్ సందర్శించనున్నారు. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో రజనీకాంత్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక యాత్రలు చేయడం చాలా మంచిది. ఇవి జీవితంలో చాలా ముఖ్యం. ఏటా నేను హిమాలయాలకు వెళ్తూ ఉంటా. వెళ్లిన ప్రతిసారి నాకు కొత్త అనుభూతి కలుగుతోంది. ఈసారి కూడా కొత్త అనుభవాలు పొందుతానని నమ్ముతున్నాను. ప్రపంచమంతటా ఆధ్యాత్మిక భావం అవసరం. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని తెలిపారు. హాయ్, ఎలా ఉంది మన బుజ్జి అండ్ భైరవ? బేసిక్లీ వెయిట్ చేస్తుండే బుజ్జి ఎంట్రీకి ఎంతమంది అరుస్తారని, భైరవ ఎంట్రీకి ఎంతమంది అరుస్తున్నారని.
వాళ్ళిద్దరు కలిసినప్పుడు డెఫినెట్లీ అన్నిటికన్నా ఎక్కువ షౌట్ అక్కడే వచ్చింది వాళ్ళిద్దరు కలిసినప్పుడు. సో సినిమాలో ఇల్ బీ మోర్ ఫన్. అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ అందరు రావడానికి. ఇంకొక 6 hours హోల్ వరల్డ్ విల్ బీ ఏబుల్ టు సీ వాట్ ఎవర్ లిటిల్ గ్లిమ్స్, ఒక చిన్న ఎంట్రీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కల్కి, వాట్ మేము ఒక పాస్ట్ 4-5 yearsగా చేస్తున్నాం. And first of all, I think it's a very bold and daring thing for our production house to do this experiment, to release like an animated series even before the movie. First of all, kotta genre, kotta movie, and annitkana mundu oka animation series to launch avadam was is something new. And I think when we got this idea almost 2 years back, we didn't know how hard this would be. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ చేయడం ఒక అంటే ఈజీ అనిపించవచ్చు, బికాజ్ మేము ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు తీస్తున్నాం. బట్ యానిమేషన్ ఇస్ అ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్. ఫుల్ రెస్పెక్ట్ టు ఆల్ ద యానిమేటర్స్ అక్రాస్ ద వరల్డ్. చాలామంది గ్రీన్ గోల్డ్ నుంచి ఉన్నారేమో ఇక్కడ. And I think we worked with Green Gold. Green Gold is the studio that made Chota Bheem and a lot of other animation series. Chota Bheem is like almost like the pride of India, and it's from Hyderabad, mana Gachibowli pakka building lo untaru. So they agreed to take this on, and ఎన్నిసార్లు చేంజెస్ చేసినా, ఎన్నిసార్లు లాస్ట్ మినిట్లో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు అప్డేట్, లోపల తిట్టుకున్నారేమో అని కానీ బయట అయితే తిట్టుకోలేదు. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇంకేంటి, జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై హోల్ టీమ్. ఐ హ్యావ్ టు మెన్షన్ సెహన్. యూ కెన్ స్టాండ్ అప్ సో దట్ పీపుల్ నో వేర్ యూ ఆర్. లైక్ మామూలుగా Give it up for Sehen's guy. బికాస్ మామూలుగా for a series like this, you'll need a big team of production, direction, so many people to coordinate. This one thing she pretty much handled on her own, and I think it's a different amount of good job, sir. And I think అదే ఇంకా అమెజాన్ నైట్ వస్తుంది, మళ్ళీ చూసుకుందాం. ఇది మేబీ ఇక్కడ అరుపుల్లో కొన్ని డైలాగ్స్ వినిపించలేదేమో. సెకండ్ ఎపిసోడ్ విల్ బీ ఫన్. అండ్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. ఎవరికన్నా స్పానిష్ తెలిసే స్పానిష్లో ఉంది. అండ్ అంతే, నీకోసమే చేసాం. సో ఐ డోంట్ నో, అంతే. ఐ థింక్ జస్ట్ ఫన్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక 4-5 yearsలో వీఆర్ గెటింగ్ టు షేర్ సంథింగ్ విత్ యూ ఫ్రమ్ అవర్ వరల్డ్. ప్యారలల్గా ఒక కార్ తయారు చేసాం, చూసారు, ఆటోమొబైల్స్, వైజయంతి ఆటోమొబైల్స్, వైజయంతి యానిమేషన్, వైజయంతి మూవీస్. సో ఒక మూడు ప్యారలల్ కంపెనీలు రన్ చేసాం. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి. అంతే. బేసిక్గా ఈయన వాయిస్ చాలా లో ఉన్న, ఇతని మ్యూజిక్ మాత్రం చాలా హై ఉంటుంది రేపు పొద్దున్న థియేటర్లో. అదైతే పక్కా చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ ఈ 20 days, నెక్స్ట్ 20 days కూడా ఈయన ఫుల్ బిజీ ఉన్నారు. రేపు గమ్ గమ్ గణేష్ ఒకటి రిలీజ్ అవుతుంది, అది కూడా మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ విషెస్. అండ్ సుధీర్ గారి గురించి చెప్పాలి. బేసిక్గా హీస్ ద లైక్ ఈ సినిమాలో ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ సుధీర్ గారికి. లైక్ ఆయన పెట్టే ఎఫర్ట్స్, మేబీ ఈ సినిమా 2 years ఎఫర్ట్స్. చాలా థ్యాంక్ యూ సార్. అంటే ప్యాషనేట్గా సినిమా తీయాలి. ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, రాజమండ్రి చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి సినిమా చేయాలని ప్యాషన్తో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ అల్లుడు అదుర్స్ సినిమాతో తను అరంగేట్రం స్టార్ట్ చేసి చాలా మంచి సినిమాగా అది రిలీజ్ చేసి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలని చాలా ఆలోచించి మంచి ఒక 10 కథలు విని ఈ కథను సెలెక్ట్ చేసి సినిమా చేస్తున్నప్పుడు చాలా భారీ బడ్జెట్తో సినిమా జరుగుతుంది అన్నప్పుడు నేను అంత బడ్జెట్తో చేస్తున్నారు, ఎలా అవుతుంది ఏంటని మామూలుగా మిత్రుల్లో కంగారు పడుతుంటాం. కానీ ఎప్పుడైతే టీజర్ చూశానో నాకు అనిపించింది చాలా గట్టిగా చేశారు సినిమా. తప్పకుండా సక్సెస్ అయ్యి కమర్షియల్గా హిట్ అవుతుందని నమ్మాను. అలాగే మొన్న సినిమా చూశాను, పూర్తిగా నమ్మకం వచ్చింది. ఈ సినిమా June 14th ప్రేక్షకులని ఒక డిఫరెంట్ వేలో డైరెక్టర్ తీసిన విజువల్స్, కొత్త కథ. అండ్ ఐ థింక్ ఈ సినిమా విజువల్స్ చూసిన తర్వాత ఐ థింక్ దిస్ షుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్
బెస్ట్ ఫిల్మ్ అనాలో లేకపోతే బెస్ట్ నీకు నిజంగా బ్రేక్ రావాల్సిన సినిమా ఇప్పుడు రాలేదనుకుంటున్నాను. ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తూ రెస్ట్ ఆఫ్ ద టీమ్, హీరోయిన్ గారికి, అట్లాగే డెబ్యూటెంట్ డైరెక్టర్ జ్ఞాన్ సాగర్కి, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్కి అండ్ ద సినిమాటోగ్రాఫర్ విజువల్స్ వెరీ గుడ్. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ సుధీర్ బాబు గారి అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ. అరోమార్ మేము మొదలెట్టేటప్పుడు బడ్జెట్ అనుకున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన కంగారే, నాకు ఏమనుకోవద్దు, ఇక్కడికి వచ్చిన దాము గారికి, అనిల్ రావుడి గారికి, సంపత్ గారికి థ్యాంక్ యూ సార్. మేము చెప్పగానే మీరు బిజీలోంచి కూడా వచ్చారు. థ్యాంక్ యూ అండి. The time when he narrated me the story, I asked him a question that, are you sure I'll be able to do this character? Because I don't look like this character. I don't know the language, the Kuppam language, which is very different from Telugu itself. And I asked him, I'm not aware about the language. I don't know the body language and everything. And he said, I know you'll do it. He said, I know you're my Devi. So he's the one who convinced me that I can be Devi. And surprisingly, from the first day of the shoot itself, I felt like Devi. I think it was his confidence in me that I could pull it off. And of course, I got a lot of support from Gyan Sagar sir and his entire team, the assistant ADs and everyone to understand the language, the body language and everything. అరోమర్ ది రివోల్ట్ నాకు ఇష్టమైన సినిమా, చాలా ఇష్టంగా రాసుకున్న సినిమా. కష్టపడి ఏం చేయలేదండి, చాలా ఇష్టంగా చేసాం, ఫుల్ ఫన్తో చేసాం. మా డార్లింగ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కథ విని డిసప్పేర్ అయిపోయాడు. అంటే నేనేమనుకున్నానంటే డార్లింగ్ చేద్దాం అని చెప్పి కనిపించలేదు. అంటే ఐ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. నాది ఒక సినిమా చేశానండి, సెహరీ అని ఒక చిన్న రామ్కామ్. తర్వాత సడన్గా ఒకరోజు కాల్ చేసి డార్లింగ్ ఏం చేస్తున్నా అంటే, అది సుధీర్ గారితో డిస్కషన్ జరుగుతుంది అంటే, డార్లింగ్ మనం కలుద్దాం అన్నాడు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్. ఏంటంటే ఫస్ట్ డే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కలుస్తారండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తాడు డైరెక్టర్ మీద, అరే వీళ్ళు మ్యాటర్ ఉంది చేద్దామని. కానీ మేము ఫ్రెండ్స్, ఈ సినిమా చేసిన తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ ఫైనల్గా నేను ఒక 2 నెలల తర్వాత ఆఫీస్కి వెళ్తే కనుక ఒకరోజు చూస్తే నాకు ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఈ పార్ట్ ఇక్కడ తయారవుద్ది, ఈ పార్ట్ ఇలా తయారవుద్ది, చార్ట్స్ ఉన్నాయి కింద పైన, డెమో మోడల్స్, వుడ్తో చేసిన మోడల్స్. అంటే సినిమాలో మేము అన్ని స్టేజెస్ చూపించకపోవచ్చు, బట్ దే హ్యావ్ డన్ దట్ రీసెర్చ్. ఒక గన్ మేకింగ్లో చూపించగలిగి వారికి ఆ రీసెర్చ్ చేశారనమాట. సో చాలా అథెంటిక్గా ఉంటుంది. they've done their best, entire team ఆ ఛాలెంజ్ రీచ్ అవ్వడం కానీ. అండ్ ఇంక తర్వాత గన్ మేకింగ్ గురించి, ఆ ఫైనల్ క్లైమాక్స్ దాని గురించి యూ విల్ గెట్ టు సీ అ లాట్. మేము మేకింగ్ కూడా రిలీజ్ చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్ విల్ బి టాప్ నాచ్, ఎట్ పావ్ విత్ మీరు ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని సినిమాలతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ వరకు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ మేము క్లైమాక్స్ ఫైట్స్ చేసే విందా చెప్తున్నాడు, ఒక ఆల్మోస్ట్ 2000 పీపుల్ సెట్లో ఉంటారని. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1 versus దానిలో ఉన్నప్పుడు అది అచీవ్ చేయడం, నేను ఒకటే చెప్పాను వాళ్ళు మోటివేట్ చేయడానికి, మీరు ఒకవేళ మీరు అనుకున్న కాన్సెప్ట్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా రీచ్ అవ్వగలిగితే కనుక మీరు కాల్ ఎగరేసుకోండి. ఇది ఆల్మోస్ట్ లైక్ రాజమౌళి గారు ఇది చాలా పకడ్బందీగా తీసే సినిమాలు ఇవి, అట్లాంటిది మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని. అండ్ ద ప్రెప్ ఫర్ దట్ వాస్ హ్యూమంగస్లీ చాలా యూనిక్గా చేసాం. దానికి ప్రెప్, స్టోరీ డిజైనింగ్, కాన్సెప్ట్ డిజైనింగ్ అని అంతా కూడా రేపు ఒక ఫ్యూ డేస్లో అది కూడా రిలీజ్ చేస్తాం. సో విల్ గెట్ అన్ ఐడియా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.